అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. కలకత్తాలో ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న లేడీ పీజీ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను నిరసిస్తూ ముమ్మిడివరంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై మానవహారం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి వి వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ల రక్షణ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలన్నారు. ప్రతి మెడికల్ కాలేజ్ నందు రాత్రిలో చికిత్స చేసే పీజీ డాక్టర్లకు ప్రత్యేక గదులు కేటాయించాలన్నారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణగా పోలీసులను నియమించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఏ మహిళలకు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ డాక్టర్ శృతి, ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను. మేము ఇక్కడ మా మెడికల్ ఫ్రాటర్నిటీ అంతా ఇవాళ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అందరం గ్యాదర్ అయ్యాము. దీనికి రీజన్ కోల్కతాలో వెస్ట్ బెంగాల్ లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఒక సెకండ్ ఇయర్ రెసిడెంట్ పీజీని అతి దారుణంగా రేప్ చేసి చంపేశారండి. దానికి మేము ఖండిస్తూ ఇక్కడ అందరం కలిసి గ్యాదర్ అయ్యి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము. ఇక్కడ శ్రీలంక, కొత్తలంక, సిహెచ్సి, యూపీహెచ్సి, సిహెచ్సి ముమ్మిడివరం అండ్ టికొత్తపల్లి సిహెచ్సి నుంచి స్టాఫ్ అందరం గ్యాదర్ అయ్యాము. కొత్త యాక్ట్స్ తీసుకురావాలండి. మాకు డ్యూటీలో భద్రత ఉండడం లేదు. పోలీసులు కూడా మాకు చాలా సపోర్టివ్ గా ఉంటే తప్ప ఇలా నైట్ డ్యూటీస్, ఎమర్జెన్సీ డ్యూటీస్, ఆన్ కాల్ డ్యూటీస్ అనేవి చేయటం కష్టంగా ఉంటుంది. సో ఈ ఓవరాల్ ఇండియా అందరూ కూడా మెడికల్ ఫ్రాటర్నిటీ ఎవరైతే నైట్ డ్యూటీస్ కానీ అసలు డే డ్యూటీస్ లో కానీ వర్క్ చేస్తున్నారో మాకు ప్రొటెక్షన్స్ ఉండాలి, కొత్త యాక్ట్స్ ఉండాలి. డ్యూటీ మీద పనిచేస్తున్న వాళ్ళ మీద ఎవరి మీద ఇట్లాంటివి జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలాగా కొత్త యాక్ట్స్ రావాలి. థ్యాంక్ యూ అండి.